రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంది అని అన్నది చెప్తా. క్రాంతి ప్లాన్ చెప్తా నేను. రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటంటే ఇప్పుడు మొత్తం కూడా 1 నుంచి 3 సంవత్సరాల మధ్యలో ఉన్నది కదా పరిపాలన. ఇది మొత్తం కష్టం పెట్టాలి, ప్రజల్ని మొత్తం కష్టాల పాలు చేయాలి, ఆగం చేయాలి, చిత్తర చేయాలి, దిగజార్చాలి, మొత్తం హామీలు ఇయ్యడు, మన్ని ఇయ్యడు, మషానం ఇయ్యడు, ఫుల్ డబ్బులు సంపాదించాలా, ఫుల్ వెనకేయాలా అని అన్నది ఉంది. ఎందుకోసం అంటే రాహుల్ గాంధీకి నెలకు పంపాలన్నట, లేదు 3 నెలలకు ఒకసారన్నా పంపాలి, లేదు కాదంటే 6 నెలలకు ఒకసారన్నా పంపాలి. కానీ నెలకి ఎంతనో ఏందో లెక్క అంతా రాసి ఇచ్చారు. సో అట్లయితే నేను ముఖ్యమంత్రి సీట్ లో కూర్చున్నాడు అని అప్పుడు గుసగుసలాడారు. ఇది నా మాట కాదు ప్రజల మాట, నా మాట కాదు ప్రజల మాట, ప్రజలు అనుకుంటుంది నేను చెప్పి. సో ఇది రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే 1 నుంచి 2 సంవత్సరాల దాకా ప్రజలందరినీ కష్టాలు పెట్టాలి. కష్టాలు పెట్టినాక ఇక 4వ సంవత్సరంలో ఏం చేస్తాడు అని అంటే స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంటేషన్ అవుతాయి. 2500 వస్తాయి, స్కూటీలు వస్తాయి, తులం బంగారం వస్తుంది, రైతు భరోసా వస్తుంది, అన్ని వస్తాయి. అన్ని దళితులకు దళిత బంధు కావాలంటే పెట్టేస్తాడు. కేసీఆర్ 10 లక్షలు ఇచ్చిండా, ఈయన 20 లక్షలు ఇచ్చినా ఇస్తాడు. ఇప్పుడు 4వ సంవత్సరంలో 4వ సంవత్సరం 5 ఏళ్ల పాలన కదా, 2 ఏళ్ళు పూర్తిగా వస్తా ఉంది కదా, ఇక 3 ఏళ్ల దాకా ఇవే కష్టాలు ఉంటాయి. 4వ సంవత్సరంలో ఇక శివరాత్రికి ఏమో 6 నెలల ముందట్లో ఏమో ఇక అన్ని మొత్తం ఆల్ టోటల్ ఏది పొలగొట్టు ఉండదు, కులగొట్టు ఉండదు, అన్ని ఇస్తాడు. ఎందుకు చెప్పనా, ఈ లాస్ట్ 5వ సంవత్సరంలో ఎలక్షన్లో అడావిడే ఉంటది కదా, 5వ సంవత్సరంలో ఎలక్షన్లు అడావిడే, 5వ సంవత్సరం మొత్తం ఎలక్షన్లు అడావిడే ఉంటది. ఈ 4వ సంవత్సరంలో ఇవన్నీ ఇచ్చేసరికి ప్రజలకు ఏమనిపిస్తుంది అని అంటే, ఆంధ్రప్రదేశ్ లో ఒక నాయకుడు చెప్తా ఉంటాడు, కోడిని పట్టుకొని దాని ఈకలు పీకి 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 దాన్ని బోడదాన్ని చేసినాక, బోడకోడిని చేసినాక అంటే మండుతుంది కదా పీకితే, వచ్చేనేనా బతుకున్న కొన్ని పీకితే ఇన్ని కింద గింజలు వేసి వదిలేస్తే ఆ కోడి పోయి బుక్తుందట. అంటే రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే 1 నుంచి 3 సంవత్సరాల దాకా పీకి ఈకలు వీకి ఇబ్బంది పెట్టిండు. ఇక 4వ సంవత్సరంలో గింజలేస్తాడు. గింజలేయగానే నీకేమనిపిస్తుంది, అమ్మ వేసిండు రా, పీక్త వీకిండు కానీ మంచోడేరా, మా ఓనరు మంచోడే అని బెక 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 బుక్కుతుంది. బుక్కిన తర్వాత దమ్మ 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 అని అంటాడు కోడిపాపను. అనగానే కోడిపాప ఆయన చేతులకు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ దమ్మ 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 అని 5వ సంవత్సరంలో మళ్ళీ ఎలక్షన్లు అప్పుడు అంటాడు రేవంత్ రెడ్డి. ఇది ఆయన స్టార్ట్ వచ్చింది. ఇదే ఇక మళ్ళా నందే కప్ అన్నట్టు మళ్ళా అధికారం అందే అని ఎందుకు అంటుండవు చెప్పనా, ఎందుకు అంటుండ. కానీ ప్రజలు గుడ్డోళ్ళు కాదు, చైతన్యవంతులు కాదు, ప్రజలకు ఆలోచన లేదు అని అనుకోవడం మీ మూర్ఖత్వం. రేవంత్ రెడ్డి ప్లానా?